ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏమున్నా ఇది ఇల్లు పచ్చగా ఉన్నది వారి కింద చూస్తే కూడా మంచిగా గ్రీనరీ బాగున్నది. ఓ బందోబస్తు చేసిండి ఇక అవు అన్నా రామ్ 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 అన్న బాగున్నావా? బాగున్నా ఏమో బాగున్నాయి అందరూ మధ్యలో అలా ఏం లేదన్నా. మంచిగా రోజు జిమ్ చేస్తావా? జిమ్ చేస్తాను ఏమో చేస్తాను ఇంకేమైనా చేస్తావా? లేదు ఇంకేం చేస్తాను. బందోబస్తు కూర్చుంటా అన్నాడా? ఉన్నాడు, కొంచెం బిజీలో ఉన్నాడు. 5 minutes ఆగండి, మనుషులు ఉన్నారు, మాట్లాడుతున్నాను. చెప్తావు మరి అన్న? చెప్తా ఏమని చెప్తావు? అన్న వాళ్ళు వచ్చిర్రు అని చెప్పి రాధన్న వచ్చి కోసం అని చెప్పు. సరే చెప్తాను. తిందావా లేదా మరి? లేదా నా తినాలి ఇంకా. పొద్దుపోతున్నావు రౌండ్ వేయాలేమో. లేదా బోనాలు అయిపోయినాయి? బోనాలు అయిపోయినాయి మొన్ననే అయిపోయినాయి. జోరుదార్ చేసిండు అన్న చేస్తాం. అయ్యో ఆడికి చూస్తా మోగిల బస్ దగ్గరికి చూస్తా మొత్తం అంతా ఫ్లెక్సీలే ఉన్నాయి అన్న. చాలా మంచిగా మరి మాట అన్న చెప్పు. చెప్తాను. షాయి ఇస్తావా కాపిస్తావు? షాయి ఇస్తాను సార్. పొద్దుకైతే వేరే షాయి అయితే ఈ షాయి అన్నకు చెప్పా. ఓకే అన్న కూర్చో. అబ్బా ఏం రాదన్నా అగో నడుములు ఎండకు మంచి మెత్త బందోబస్తుగా దిండేసుకొని కూర్చోంటారు కదా. ఇక ముందుగా అందరికీ రామరావు అగు రాదన్న ఇక ధూమ్ధామున్నట్టు ఇక కొద్ది ముచ్చట్లు అనుకుంటారు కదా. ఒక స్పెషల్ అయిన మనిషి దగ్గరికి వచ్చి కొద్దిగా చాలా స్పెషల్. ఇక స్పెషల్ అయిన స్పెషల్ అన్న పేరు ముందుగా చెప్తున్నా నుండి బాబు నాయక్. ప్రజాసేవ తప్ప వేరేది ఏమీ తెలియదు అన్న. ఎవరు వచ్చినా ఏ కార్యం కానీ మంచికి చెడు దేనికి వచ్చినా అన్న వాళ్ళ కాలేజీ కూడా పంపిస్తాడు. ఇక బాబు నాయక్ అంటే ప్రజాసేవ అంటే బాబు నాయక్. ఒక ఇంత బందోబస్తు చెప్తున్నా ఎక్కడే ఉంటుంది కదా. ఎక్కడ అంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి చూడు మన పట్టణం దగ్గర. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఉంటాయి. ఇక మోకిలకు వచ్చేవాళ్ళు రాకపోద్దు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల తాండా. అన్న వాళ్ళ అమ్మ సర్పంచ్. ఇక అన్న ఇక బాబు నాయక్ అన్న అంటే ఇక వేరే పోయి అంతే. ఇక ఎంత చెప్పినా తక్కువనే. ఫోన్ ఓపెన్ చేస్తే కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ అన్నదే కనిపిస్తాయి. ఫేస్బుక్ ఓపెన్ చేసి అన్నీ సోషల్ మీడియా ఏదో ఓపెన్ చేసి అన్నదే. ఇక అంత ఫాలోవర్స్ ఉంటారు. ఇక ఏమేమి చేస్తుండో ఏం కథనో ఈ రాజకీయం ఎందుకు చేయాలనిపించింది. దాంతోపాటు ప్రజాసేవ ఎందుకు ఇంతగానో. ఇంకోటి పెళ్లి కూడా కలదా మరి అన్నకు. పిచ్చని చిన్నది కూత పెద్దది అన్నట్టు పెళ్లి కాకుండా ప్రజలకు సేవ చేస్తున్నట్టు ఎంత మంచి మనసు ఉంటే ప్రజలకు సేవ చేస్తారు అన్న. ఇంత మస్తు అయింది కానీ ముచ్చట అన్నం చూపెట్టి అంటారు కదా. సినిమా లేకుండా ఎర్ర బుర్ర తమాషా అన్న. ఏ పిల్ల జర మలుపు అన్నానికి ఎవరైనా వస్తే రామ్ రామ్ మన భాషలో రామ్ రామ్. ఇక మనకు అదే పెద్ద గొప్ప అంకి కథనాన్నది ఏందన్నా మరి ఏడో అబ్బా మోకేక చూస్తున్నా ఏం దాకా మొత్తం ఫ్లెక్సీలు ఇవ్వాలి. ఈ బోనాలు పండుగ ఫ్లెక్సీలు అయిపోయిందా? అయిపోయింది. భారత్ని చేసినాం, చాలా భారత్ని చేసినాం. మోకిల తాండని సంతోషపెట్టే విధంగా చేసినాం. తాండ కదా నా చుట్టుపక్కల అందరూ కూడా గుర్తు చేసుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి నియోజకవర్గంలో గుర్తు చేసుకుంటారు వాళ్ళు. ఇక పలానా తాండం ఇంత మంచి ప్రోగ్రామ్ అయిందని చెప్పేసి అంత గట్టిగా చేసినవి. మంచిగా చేసినాం, చాలా మంచిగా చేసినాం. ఇది ఒక్కటే కాదు, ప్రతి పండుగ మీద బాగా చేస్తారు మీరు. ఎందుకన్నా అట్లా అంటే మీకు చేయాలని అట్లా కాయిషాయమా? అంటే మన సాంప్రదాయం కదా, తెలంగాణ సాంప్రదాయం అందరికీ తెలవాలి. రానున్న జనరేషన్ అందరికి తెలవాలి కదా మన పండుగ ఈ విధంగా ఉంటుంది. సో చేయాలనిపించింది, చేసిన. మరి ఇప్పుడు మొత్తం నిగుని తెలుసుకుని వచ్చినా తాత్పర్యం ముసలి చెప్పాను. చెప్తామా? చెప్తాను. సురు చేద్దామా? చెప్తా. స్టార్ట్ చేయండి. నమస్కారం.
నా పేరు వర్త్యా బాబు నాయక్, మోకిల తండా. మా అమ్మ వర్త్యా శాంతమ్మ సర్పంచ్. మరియు మోకిల తాండా గ్రామ ప్రజలకి ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు నా ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ముందుగల అయితే నాయకనా మరి ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది? అంటే వెనకటికి అమ్మని చేసినంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మ సర్పంచ్ గతం నుండి తాత నుండి వస్తుందా, మీరే ప్రజలకు సేవ చూపుతూ వచ్చిన రాజకీయంలో? నేను అంటే స్వయంగా ప్రజలకు సేవ చేయాలి అనే భావనతో వచ్చిన. అబ్బా, పుట్టప్పుడు ఏ పార్టీలోకి వచ్చినా కదా? అంటే నేను ముందు నుంచి బీజేపీలోనే ఉన్నా. అచ్చా. సో ప్రజెంట్ అయితే నేను సర్పంచ్ ఇండిపెండెంట్గా గెలిచిన. అవు. సో రిజర్వేషన్ లేడీస్ వచ్చింది కాబట్టి అమ్మని నిలబెట్టి గెలిపించుకున్నాను. మరి చదువుకున్నది కదా? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. పాస్ అయినావా? డిగ్రీ ఇప్పుడు అంటే నేను ఓపెన్ డిగ్రీ చదువుకున్నాను. అచ్చా. మరి కొలువు వస్తున్నాయి కదా మన ఎందుకు కొలువు అలా తనక తక్కువ ఉంటుంది అట్లా? అట్లేం లేదన్నా, అంటే కంటిన్యూగా చదువుకున్నాము, జాబ్లు చాలా ట్రై చేసినాము. అప్పుడు ఇక మనం అప్పుడు అంటే కొంచెం ఆర్మీ పోలీస్ అంటే మనకు చాలా ఇష్టం అనమాట. సో దాంట్లో స్పోర్ట్స్ లో మనం యాక్టివ్గా ఉండే. సో హైట్ లో వెళ్ళిపోతుండే, రన్నింగ్ అవి అన్ని చేసేస్తుండే, కానీ ఎగ్జామ్ కూడా వచ్చేస్తుండే. సో హైట్ లో వెళ్ళిపోతుండే కాబట్టి ఇక అక్కడ నుంచి అనుకున్నాం ఇక మనకు హైట్ తక్కువ ఉంది కాబట్టి వేరేది ఏదైనా సోర్స్ అంటే ఇక స్పోర్ట్స్ యాక్టివ్ లో ఉన్నాను. సో దాదాపుగా సిటీలోనే జాబ్ చేసిన. సో ఇంటర్నేషనల్ స్కూల్లో వీటిలో చేసిన. సో 2017 వరకు అక్కడ సిటీలో చేసిన. సో 2017 తర్వాత విలేజ్కి వచ్చి ఇక సోషల్ యాక్టివిటీ మెల్లమెల్లగా చేసుకుంటాను. రాజకీయం గురించి ఇక మెల్లమెల్లగా తెలుసుకొని, అంటే మనం ఏదైనా గ్రౌండ్ లో దిగితేనే కదా తెలిసేది. సో రియాలిటీ తెలుసుకున్నా. సో ఇవాళ మాకు ప్రజలు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. అందుకే ఒక మాట అన్నవే నాకు, నువ్వు పోలీస్ కావడం అంటే ఆర్మీ కావడం చాలా ఇష్టం అంటున్నాను. ఆ స్థాయి అంటే ఆ జాబ్ కావాలనుకున్న వ్యక్తివి ఇప్పుడు ఆ వ్యక్తులే మీరు చెప్తే వినే స్థాయికి ఉన్నారు. మీరు అంత ఎదిగారు మీరు. అంటే డిపార్ట్మెంట్ ఏమైనా ఉన్నా కానీ కూడా అరే బాబాని చెప్తే పని అవుతుంది. నాయక్ సార్ ఫోన్ చేసినట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ కూడా పని అవుతుంది అనే దానికి కారణం ఏందన్నా? ఇంత మధ్యలో జరిగిన జర్నీ చెప్తారా? అంటే ఏంటంటే అన్న, నేను రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో అందరితో నేను చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన సహకారం మనం చేస్తే, అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు లేదా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సో మనం వాళ్ళకు సహకరించాలి. అంటే కెమెరా విషయంలో కానీ రిలీజన్లో అంటే ఏదైనా వాళ్ళు మంచి చెడు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళకు కూడా మనకు ప్రొటెక్షన్ అనేది వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళకు మనం అండగా ఉండాలి. పోలీస్ వాళ్ళకు వాళ్ళు 24 hours జాబ్ చేస్తారు, అంటే మన కోసం రక్షణ చేస్తారు. సో వాళ్ళకు కూడా మనం కూడా మన వంతు ఏదైనా చేయాలి కదా. అయితే మరి మీరు అన్నదమ్ములు ఎంతమంది అన్న? ఇద్దరం అన్న. మన నంబర్ ఫస్ట్ సెకండ్? నేను ఫస్ట్ అన్న. ఫస్ట్. తమ్ముడు సెకండ్. ఏం చేస్తాడు తమ్ముడు? తమ్ముడు నా సైడ్ చూసుకుంటాడు. అచ్చా, సైడ్ చూస్తారా? ఎన్ని నాయన వెంచర్లు? వెంచర్లు అనేది ఏం లేదు, అంటే ప్రజెంట్ నేను చిన్న చిన్నగా చేసుకుంటుంటా. ఎందుకు చిన్నది బాబా? రియల్ ఎస్టేట్ లో కింగ్ వీడి కదా. అంటే నాకు తగ్గట్టుగా చిన్న చిన్నగా చేస్తా ఉంటా. సో నేను ఎవరితో ఏం పోటీ పడను. సో నా వంతు నాకు ఎంత కావాలో నేను చేస్తా ఉంటా. సో అంతా భగవంతుడు ఉన్నాడు పైన, మన చేతిలో ఏముంది. మరి షాది ఎప్పుడు చేసుకుంటాం అన్న పెళ్లి? ఇక ప్రజలు అంటే మరి ఎట్లా? మరి ఇట్లా అమ్మని కూడా అంటారు కదా, ఏం బిడ్డ ఇట్లా ప్రజల మధ్యలో పోతున్నావు మరి పెళ్లి చేసుకోవాలి అంటారుగా అంటారు ఇక ప్రతి ఒక్కరికి. కాకపోతే నాకు ఆ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన అంత నాకు లేదు. సో ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలలో ఉండాలి. సో అదొక ఆశ అన్నది, అంటే ఆ ఎత్తుకు ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకెంత బాగుందన్న. ఇంకా మరి అవుతుంది 5 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ అన్న? ఇంకా టైం ఉన్నదా? లేదన్నా, పెళ్లి అనేది ఇంకేం ఆలోచన లేదన్నా. సో లవ్ కూడా ఏమన్నా? లవ్ కూడా అంటే లవ్ అంటే ఫ్రెండ్స్ లవ్ అలాంటివి మనకి లేదన్నా. అది మనకు టైం ఉండదు మీకు. కానీ అయితే అన్న
మరి ఇక సర్పంచ్కి మహిళా రిజర్వేషన్ వచ్చింది మన తాండకి. అమ్మ నిలబెట్టారు. అమ్మ నిలబెట్టినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా మా తాండలా. ఇప్పుడు సమస్యలు ఏం చెప్పారన్న గ్రామ ప్రజలు? ఇక గ్రామంలో సమస్య అనేది ఇక మనకు అందరికి తెలిసిందే. సో కరెంటు, నీళ్లు, సో డ్రైనేజ్, రోడ్డు ఇలాంటి చూసుకుంటే లేడీస్ ఆశా వర్కర్లకు, డాక్రా గ్రూప్ వాళ్ళకి సో వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ అవన్నీ కూడా గ్రామంలో ఇవన్నీ ముఖ్య సమస్యలు ఉన్నాయి ప్రతి విలేజ్లో. సో ముఖ్యంగా మా విలేజ్కి వచ్చేసి డ్రైనేజ్, వాటర్ చాలా సమస్య ఉంది. సో ఇవన్నీ మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు అడిగేటోళ్ళు అంటే మన మీద అంటే స్టార్టింగ్ నుంచే నమ్మకం బాబు చేస్తాడు అంటే ఇంతకుముందు అంటే ప్రజలు ఏంటంటే ఇంతకుముందు చాలా మంది చూసారు. సో వాళ్ళు చేస్తలేరు. ఒక సమస్యకు 10 సార్లు అడిగితే కానీ చెయ్యరనే కాన్సెప్ట్ ప్రజలు గుర్తించారు. సో ఈసారి ప్రజలే నన్ను ఎన్నుకున్నారు. మేనిఫెస్టో రాసిరా మీరు ఆ టైంలో? మేనిఫెస్టో రాసి ఇచ్చిన అంటే మేనిఫెస్టోలో చాలా ఉంది. మంచి టెంపుల్ కడతా, స్కూల్ కడతా, డ్రైనేజ్, వాటర్, సో ఏదైతే బంజారా భవన్స్ మీకు అంటే కావాల్సిన అవసరాలు, మౌలిక సదుపాయాలు ఏదైతే గ్రామ పంచాయతీ కావాల్సిన ప్రజలకు నిత్యావసరాలు ఏదైతే ఉందో, లైట్లు, స్ట్రీట్ లైట్, ఇవన్నీ కూడా మన మేనిఫెస్టోలో ఇచ్చిన. సో ఆ విధంగా మనం ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్తున్నాము. మనకు 92 గట్టిగా నడిచింది మ్యాచ్. అయితే మాట్లాడుతున్నాయి అరమాట మోకిలా, శంకర్పల్లి, జొన్నాడ అంటే ఈ బెల్ట్ ఏంటంటే బాగా డబ్బుతో కూడుకున్న పని. ఎలక్షన్ చేయాలన్నా కూడా, రాజకీయం చేయాలన్నా కూడా చాలా హైఫై. డబ్బు ఉంటేనే రాజకీయం అన్న లెక్కలు ఉన్నారు. మరి మనకి ఎలక్షన్లో ఖర్చు ఎంత వచ్చిందని రాజన్న నీకు తెలియదు ఏముంది. సో అంటే మోకిలా తాండా అంటే బాబు నాయక్ ముద్దు బిడ్డ. సో ప్రజలు నా మీద నమ్మకం, నేనేం డబ్బు ఏం పంచలేదు, ప్రజలు నా మీద ఉన్న నమ్మకం తోటి ఉంటది ఖర్చు చిన్న అంటే చాయ్ అది ఉంటది, అది కామన్ ఇక్కడ వెళ్ళినా అది ఉంటది. చిన్నగా చూసుకున్నా ఏం లేదు, దావత్ తినిపించడం చిన్నగా, సో చాయ్లకి అలాంటివి నేనేం చేయలేదు. సో ప్రజలకు నేనేం చేసిన అంటే ఎవడైనా కామన్ గా తాగిపిస్తాడు, ఏదైనా చేస్తాడు, పైసలు పంచుతారు. కానీ నేను చేసిన నేను కూడా పంచవచ్చు, బట్ నేను అలాంటి పని చేయలేదు. ఎందుకంటే ప్రజలకు నా మీద నమ్మకం ఎంత ఉందో నేను కూడా చూసుకోవాలి కదా ప్రజలకు. సో ఆ నమ్మకం నేను పెట్టిన ప్రజల్లో, సో ఆ నమ్మకం నా మీద ఉంచారు. ఇక వాళ్ళ బాధ్యత అయిపోయింది, నా బాధ్యత ఉంది. ఇక అమ్మ బాధ్యత, అమ్మ బాధ్యత ఉంది. ఇది ఎంత మొత్తం వార్డ్ నెంబర్లో మొత్తం 8 మంది. మొత్తం పోలింగ్ ఎంత మన జనాభా ఎంత? సో మొత్తం 1200 ఓట్లు. సో దాంట్లో మనకు 1000 ఓట్లు పోలింగ్ అయింది. దాంట్లో 90 ఓట్ల చిల్లర రిజల్ట్ అయితే మనకు 92 మెజారిటీ వచ్చింది. అంటే ఉప సర్పంచ్ అంటే ఆపోజిషన్ వాళ్ళు ఒక 6 వార్డ్ నెంబర్స్ గెలిచారు. నేను ఒక 2 వార్డ్ నెంబర్లు. అంటే మా ప్రజలు ఏం చేశారంటే సర్పంచ్ ని గెలిపించాలి. సో ఎవరి ఖాందాన్లో వాళ్ళు నిలబడతారు కదా వార్డ్ నెంబర్స్. సో ఎవరిది వాళ్ళకి గెలిపించుకున్నారు. సర్పంచ్ మా వాడు కావాలి, మా బాబు నాయక్ కావాలనేసి మొత్తం సర్పంచ్ నాకు గెలిపించారు. బాబు నాయక్ అన్న మరి ఇంత మంచి మెజారిటీ తోటి అమ్మని గెలిపించినాక మరి ఎటువంటి కార్యక్రమాలు శురు చేస్తే మన గ్రామంలో? సో మొట్టమొదటిగా మనం గెలిచిన తర్వాత సో గ్రామ పంచాయతీలో బోర్ లేదు. సో ఆ గ్రామ పంచాయతీలో ఫస్ట్ బోర్ వేయించిన. దాని తర్వాత ముఖ్యంగా ఊర్లో చాలా కరెంట్ సమస్యలు ఉండే. సో విద్యుత్ సమస్య ఉండే కాబట్టి ఒక దాదాపుగా 4 నుంచి 5 ట్రాన్స్ఫార్మర్లు అంటే 160 kV ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెట్టిన. యాక్చువల్లీ అంటే అది చాలా అసలు కూర్చోబెట్టారు. కాకపోతే నేను ఏఈ గారితో, సో మా ఎంపీ సార్ గారితో నేను రిక్వెస్ట్ చేసి సో పైన నుంచి మాట్లాడిపించి సో ఏదైతే విలేజ్లో కరెంట్ సమస్య ఉందో ఫస్ట్ అది తీర్చాలనే కాన్సెప్ట్తో ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెట్టాను. అది ఎందుకంటే ఊకే లైట్లు ఏదైతే స్ట్రీట్ లైట్లు చుట్టుపక్కల ఉన్నాయో
కరెంట్ తక్కువ ఉండడంతో, వోల్టేజ్ తక్కువ ఉండడంతో అన్నీ పోతున్నాయి. అన్న సో అది గుర్తించి ఏం చేసిన అంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఒక 5 ట్రాన్స్ఫార్మర్లు కూర్చోబెడితే ఇవాళ కరెంట్ చాలా బాగుంది. అంటే ఎవరి ఇంట్లో సమస్య అనేది లేదు. సో స్ట్రీట్ లైట్ అనేది కొత్తగా అన్నీ వేయించాం ప్రతి గల్లీలో. సో నైట్ టైం వెళ్తుంటారు కాబట్టి ఏ ఆడపిల్లలకు కూడా ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో అన్ని స్ట్రీట్ లైట్లు వేయించినాం. సో పెద్ద లైట్లు వేయించినాం. సో మోకిల నుంచి తాండకు వచ్చే రోడ్డు పైన సో 2 వైపులా కూడా లైట్లు వేయించినాను. ఇంకా సో తాండలో డ్రైనేజ్ ఏదైతే వేరే వేరే చోట చాలా అంటే ఇరుక్కుపోయి ఉండే. సో తర్వాత ఏదైతే కొత్త చేసేది తర్వాత చేస్తాను. ముందుగా అయితే ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన. ఎక్కడెక్కడ తాండలో డ్రైనేజ్ బ్లాక్ ఉందో అవన్నీ కూడా క్లీన్ చేసిన, నీట్ చేసి మళ్ళీ దానికి రిపేర్ చేసి క్లీన్ చేయించిన ప్రస్తుతానికి. సో దాని తర్వాత మోకిల నుంచి తాండాకి వచ్చే దాంట్లో అక్కడ యాక్సిడెంట్ బాగా వెళ్తుండే. సో ఏదైతే మనకు కావాల్సిన మేజర్ వర్క్ ఏదైతే ఉందో సో అక్కడ రోడ్డు ఇరువైపులా రోడ్ వైండింగ్ కొంచెం పెద్దగా చేసిన. సో అది ఎందుకు చేసిన అంటే దాని ద్వారా పిల్లలు స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ సో ఇక్కడ నుంచి వెళ్ళే కొండాకల్ నుంచి మోకిలకు వెళ్ళే మోకిల నుంచి కొండాకల్ వెళ్ళే టైంలో చాలా యాక్సిడెంట్ అవుతుంది. సో అది గుర్తించి కొంచెం రోడ్డు ఇరువైపులా కొంచెం ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలు అంతా మట్టి తెచ్చి కొట్టించి అంతా నీట్గా చేయించిన. సో అండ్ ట్యాంకీస్ ఏదైతే నీళ్ళ ట్యాంక్ ఏదైతే ఉందో సో కొన్ని ఏళ్ళ నుంచి అవి అంతా గలీజ్గా ఉండే. సో అవన్నీ కూడా వాటర్ నుంచి మనకు చాలా ఇబ్బంది, అంటే తాగే వాటర్లు కానీ ఇంట్లో అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి గ్రామ పంచాయతీ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి ట్యాంకీ నుంచి వాటర్ నీట్గా రావాలనే ఉద్దేశంతో ట్యాంకులన్నీ క్లీన్ చేయించిన. సో గ్రామ పంచాయతీ చాలా గలీజ్గా ఉండే, అంటే అది గ్రామ పంచాయతీ లాగా లేకుండే. సో దాని అనేది మొత్తం ఒక పరిశుద్ధంగా అంతా క్లీన్ చేయించి ఒక బిల్డింగ్కి అంతా మంచి నీటి కలర్ వేయించి గ్రామ పంచాయతీ మోకిల తాండా అని రాపించినాను. సో అది ప్రజలు అంటే మోకిల తాండలో అది గ్రామ పంచాయతీ అని గుర్తిస్తున్నారు. మోకిల శంకరపల్లి అంటే భూముల ధూములు ఉంటాయి, కోట్లలో ఇక వందలు వేలు ఉన్నాయి, ఇక కోట్లలో వందల కోట్లలో ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ గురించి నాకు ముచ్చట చెప్తాను. రియల్ ఎస్టేట్ ఏముందన్న, ఇవాళ ఈ జమాన్లో అందరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇక ఎవరితో వచ్చినంత వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్లో ఏదైతే ఉందో భూమిల విషయంలో ప్లాట్ల విషయంలో డబుల్ రిజిస్ట్రేషన్ కానీ కిరికిరి పంచాయతీలు బాగానే ఉన్నాయని తెలిసిందే. అంటే మోకిలలో డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఏది లేదు. సో మోకిల నీట్ అండ్ క్లీన్. సో మోకిల అంటే మా ఈ చుట్టుపక్కల గురించి కంటే మోకిల చాలా నీట్, ఒక్క లిటిగేషన్ లేదు, డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అస్సలే లేదు. మంచి ల్యాండ్ భూమి. సో చుట్టుపక్కల కానీ సో అమెరికాలో కానీ ప్రతి అంటే అబ్రాడ్లో కూడా మోకిల అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ R1 జోన్ అండ్ సిటీకి దగ్గర, సో రింగ్ రోడ్స్ దగ్గర కాబట్టి చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ కమ్యూనిటీస్ కాబట్టి సో ప్రజలు బాగా మోకిలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసి సో ఇక్కడున్న ప్రజలు చాలా మంచోళ్ళు. ప్రస్తుతానే ఇక్కడ మోకిల కానీ మోకిల తాండా కావచ్చు, చుట్టుపక్కల శంకరపల్లి మండల్ కావచ్చు, కొండకల్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రజలు చాలా మంచోళ్ళు. అంటే మోసం అనేది తెలియదు మా వాళ్ళకి. అంటే ఏదైనా ల్యాండ్ ఇప్పిస్తే ముందు కానీ ప్లాట్లు ఇప్పించడం కానీ విల్లాలు ఇప్పించడం కానీ పిల్లలు చిన్న చిన్న కమిషన్ కోసం ఆశపడతారు. కానీ అది కామన్గా, ఎందుకంటే పిల్లలు ఫస్ట్ కష్టపడతారు, కమిషన్ కోసం రావాలి, దానికోసం బాగా ప్రయత్నాలు కష్టపడుతుంటారు. కానీ మోసం అయితే చేయరు. చాలా బాగా రియల్ ఎస్టేట్ చేసుకుంటా పిల్లలు ఎదుగుతున్నారు. అలాగే ఎదగాలి, వాళ్ళతో పాటు మేమందరం ఉండాలి. మాట ఇది చాలా ఇంపార్టెంట్ అనే క్వశ్చన్. ఏదైనా చెప్తా, మీరు ఈ స్థాయి నిలబెట్టింది అంటే ఇంత పేరు రాని కారణం సోషల్ యాక్టివిటీస్. బాబన్న అంటే సోషల్ యాక్టివిటీస్ బాబన్న. అరే బాబన్న తెలియకపోతే నేను ఖాళీగా అనిపోయి నాకు ఎంతో కొంత న్యాయం ఉంటుంది, ఎంతో కొంత నా సాయం చేస్తా అని చెప్పేసి చాలా మందికి ఉందన్న. మరి ఈ సోషల్ యాక్టివిటీ గురించి నాకు ముచ్చట చెప్పాలి. సోషల్ యాక్టివిటీ అంటే అన్న అంటే 2017 అంటే నేను స్పోర్ట్స్లో అక్కడి నుంచి అంటే ఇక్కడ విలేజ్ వచ్చిన తర్వాత సో మెల్లగా నా వంతు నేను చిన్నగా రియల్ ఎస్టేట్ చేసుకుంటా వచ్చే కమిషన్లు కావచ్చు, ఏదైతే నేను అక్కడక్కడ హెల్ప్ చేసిన డబ్బులు కావచ్చు, నేను అక్కడ పని చేసిన
సంపాదించిన డబ్బు కావచ్చు, నా వంతు అయ్యే అంటే ముఖ్యంగా నేను స్కూల్ నుంచి స్టార్ట్ చేసిన. ఏదైతే మా విలేజ్లో మూకిలతాండ విలేజ్లో ఏదైతే ప్రభుత్వ స్కూలు అంటే వాష్రూమ్స్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, సో పిల్లలకు డ్రెస్సులు కావచ్చు, బుక్స్లు కావచ్చు, అవి చాలా దారుణంగా ఉండేది. సో ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు అంటే చదువుకి కానీ బుక్స్కి కానీ హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేకుండే. సో కనీసం పిల్లలకి ఇవాళ భగవంతుడు మనకు ఎంతో కొంత అవకాశాన్ని ఇచ్చిండు. సో మన వంతు ఏదైనా చేయాలనే ఆలోచన ఆ థింక్ అనేది వచ్చింది. సో పిల్లలకి ఆ గ్రౌండ్ చాలా డౌన్ ఉండే స్కూల్ మొత్తం, దానికి మట్టి మొత్తం లెవెల్ చేయించి అక్కడున్న వాష్రూమ్లన్నీ కూలగొట్టి మంచి నీట్గా కట్టించాను. అండ్ కరెంట్ సమస్య చాలా ఉండే స్కూల్లో కరెంట్ ఏదైతే విద్యుత్ అన్నీ చేసిన, అండ్ వాటర్ ట్యాంక్ కూర్చోబెట్టిన, ఒక బోర్ వేయించిన. సో పిల్లలకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్, బోర్డు, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఇప్పించిన. అండ్ దాని తర్వాత అయితే మా టెంపుల్లో చిన్న చిన్న పనులు కానీ అవన్నీ నీట్గా చేయించిన. విలేజ్లో ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు అంటే అన్నీ ఇట్లా మురికి కాలువ ఏదైతే ఉందో, సో అక్కడ దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంటుండే. సో అది గమనించి అంటే నా వంతు చిన్నవి పెద్దవి కాకుండా చిన్న ఇవన్నీ కూడా మోరీ లేపియడం, అన్నీ క్లీన్ చేపియడం, అక్కడ ఉన్న అంటే వారానికి ఒకసారి ఏదైతే దోమల మందు కానీ అంటే మేము పిల్లలతో ఏదైతే యూత్ పిల్లలకు కల్పించి రోజు ఒక వారానికి ఒక రోజు మాట్లాడిపించి తర్వాత రోజు యూత్ అందరితో గల్లీ అంతా క్లీన్ చేపియడం, అలాంటి యాక్టివిటీ స్టార్ట్ చేసినాను యూత్కి. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా ఏదైతే చుట్టుపక్కల కావచ్చు పేదవాళ్ళు కావచ్చు పెళ్ళిళ్ళకు అంటే నా వంతు వాళ్ళకి ఏదైనా లంచ్ ప్రొవైడ్ చేయడం కానీ, సో నా వంతు వాళ్ళకి ఏదైనా చిన్నగా హెల్ప్ చేయడం కానీ, సో ఆ విధంగా నేను చేసుకుంటూ వచ్చిన. సో ఈ చుట్టుపక్కల ఏదైతే టెంపుల్ కావచ్చు, సో స్పోర్ట్స్కి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నా దగ్గర వస్తుండే వాళ్ళు, అన్న ఏదైనా మేము టోర్నమెంట్ పెడుతున్నాము, మాకు ఏదైనా కావాలంటే తప్పకుండా నా తరపు నుంచి ఇంత అని చెప్పను, సో ఇంత చేస్తా తమ్ముడు, నేను 100% చేస్తాననే కాన్సెప్ట్ భరోసా ఇస్తుండే. అదే నమ్మకం ఇక్కడున్న ప్రజలు నా మీద అదే నమ్మకంతో ఇవాళ అదే నమ్మకంతో లేడీస్ రిజర్వేషన్తో మా అమ్మను సర్పంచ్ గెలిపించి ఈ స్థాయిలో ఉన్నామన్న. సో ఇంకా అలాగే సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. రీసెంట్లీగా మన శంకర్పల్లి మండల్లో గర్ల్స్ స్కూల్ అక్కడ నేను అంటే 2-3 సార్లు నేను వాళ్ళకి హెల్ప్ చేసినాను చిన్నవి. సో వాళ్ళు అంటే మాకు అరుంధతి మేడం మా స్పోర్ట్స్ మేడం, సో వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము మేడంకి. సో మేడం ఒకరోజు బాబు గేట్ ఇప్పించిన రీసెంట్లీ, అయితే నాకు పిలిచింది మేడం. అయితే రా బాబు మేడం, ఎందుకు మేడం మీరు చేసుకోండి మేడం పూజ అని చెప్పిన. లేదు బాబు నువ్వు రావాలి, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోండి. వెళితే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామంటే మేడం ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పింది. సో అక్కడ అక్కడ గర్ల్స్ స్కూల్ అంటే 10th వరకు చదువుకుంటున్నారు పిల్లలు. అక్కడ చూస్తే ప్లేస్ అనేది అసలు బాగాలేదు. అంటే ముళ్ళ కంపలు కానీ, అక్కడ చెట్లు కానీ, సో రాళ్ళు కానీ, అంటే ఒక విధంగా అంటే ఆ స్కూల్ లాగా కనిపిస్తలేదు నాకు. సో ఫెసిలిటీ అంటే కొంచెం నీట్గా అనిపించలేదు. సో అప్పుడే మేడం చెప్పినాను, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం కానీ అక్కడ ఉన్న టీచర్లకు ప్లస్ చెప్పినాను, మేడం నా వంతు 100% మీ స్కూల్కి అంతా నీట్గా రెనోవేషన్ చేపిస్తాను. ఇక్కడ ఉన్న ఈ చెట్లు కానీ అన్నీ తీపిచ్చి, పొదలన్నీ తీపిచ్చి, ప్లే గ్రౌండ్ నీట్గా చేసి పిల్లలకు ఇబ్బంది కలగకుండా మంచిగా ఆడేటట్టు, కూర్చొని తినేటట్టు, అక్కడ వాసన అవన్నీ ముంగటి నుంచి మోరీలు అవి చాలా నాకు బాధ అనిపించింది. ఇన్ని రోజుల నుంచి పిల్లలు అంటే మన ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్నారు అంటే చదువు ఒకటే ముఖ్యం కాదు, దాంతోపాటు మన హెల్త్ సహకరిస్తే మనం ముందుకు ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి పిల్లలకు నా వంతు అక్కడ రెనోవేషన్ చేపిస్తున్నా కంటిన్యూ నడుస్తుంది. సో అక్కడ మాట ఇచ్చేసిన మీ స్కూల్కి నేను అంతా నా వంతు అంటే నా స్టైల్లో అక్కడ చెట్లు కావచ్చు, ఒక 100-200 చెట్లు కానీ, అక్కడ వాతావరణంలో గ్రౌండ్ నీట్గా పిల్లలకు ఇంత వాసన రాకుండా, ఆ చుట్టుపక్కల ఏ పాములు కప్పలు
ఎలుకలు ఏమీ రాకుండా అన్నీ నీట్గా చేపిస్తున్నాను. సో ప్రస్తుతానికి అది ఒకరోజు మీకు అది కూడా ఇంకా నేను చెప్పలేదు, సో ఇంటర్వ్యూలో చెప్తున్నాను. అది చేపించి నేను ప్రూవ్ చేసుకుంటా నేను చేసిన అనేది ప్రూవ్ చేసుకుంటాను. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కావచ్చు, అంటే మా శంకరపల్లి మండల్లో ఏదైనా చిన్నగా యాక్సిడెంట్, నైట్ టైంలో యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతే ఎమర్జెన్సీలో నాకు ఫోన్ వస్తుంది, అన్న మీ ఏరియాలో యాక్సిడెంట్ అయితే అంటే వెంటనే ఎందుకు నా మనసు స్పందిస్తుంది అంతే. ఇక ఆ యాక్సిడెంట్ అనగానే కార్ తీసుకొని ఇక వెళ్ళి వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తా. ఎక్కువ వెనుక ముందు ఏం ఆలోచన చేయను. హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాతో కట్టేసి అన్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి మీ వాళ్ళకి ఇట్లా అయింది ఒకసారి వచ్చి చూసండి అంటే అక్కడ వరకు వాళ్ళకి అప్ప చెప్పేసి మళ్ళీ వచ్చేస్తాను. చెప్పి మాట్లాడుతుంది. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనం, ఈ కిత్తల రేవంత్ రెడ్డి సార్ వచ్చాడు, మీ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తామన్నా జరా. ఏముందన్నా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. సో మన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో సో మిషన్ భగీరథ, అదేవిధంగా షాదీ ముబారక్, సో కళ్యాణ లక్ష్మి అండ్ ఏదైతే రైతు బంధు, ఇవన్నీ కూడా కేసీఆర్ టైంలో జరిగింది. సో అతను ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో చాలా బాగా చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తను కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు సో మెల్లమెల్లగా పొందుతున్నారు, అంటే ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ రేషన్ కార్డ్ సో గతంలో లేకుండే, సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డ్ అనేది సో దాని ద్వారా పేద ప్రజలు కొంచెం లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా తన 6 గ్యారెంటీలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణలో నేను బీజేపీ తరపు నుంచి కాబట్టి సో తెలంగాణలో బీజేపీ వస్తే ఇంకా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. సో మా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా రఘునందన్ రావు మరియు మా నరేంద్ర మోడీ గారి తెలంగాణలో ఒక అడ్డగా మారాలని నా కోరిక. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ గారి పాలన చూసినాము, ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూసినాము. అంటే బీజేపీ పాలన కూడా తెలంగాణలో చూద్దామనే కాన్సెప్ట్, అంటే తెలంగాణ ప్రజలు అందరిది కూడా ఆ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఈసారి తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా వస్తుందని నా గట్టి నమ్మకం. అయితే నా పొయ్యములో మాట్లాడుతుంది ఇక మరి అమ్మకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది దగ్గర. అవును. మరి అమ్మ జ్వరంలో మీరు ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమైనా? సో మోకిల తాండ ప్రజలు మాకు ఇచ్చిన నమ్మకం, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే నేను మేనిఫెస్టో మోకిల తాండలో ముందుగల ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా డెవలప్ అవ్వాలి. దానికోసం మా స్కూల్ని ఏదైతే ఇప్పుడు 5వ తరగతి వరకు ఉన్న స్కూల్ని 10వ తరగతి వరకు వెళ్ళే విధంగా మంచి స్కూల్ ఒకటి కట్టిస్తాను ఈ 5 సంవత్సరాల్లో. రెండోది, సో ప్రతిరోజు మనం గుడికి వెళ్ళాలి కాబట్టి బడి ఎంత ముఖ్యమో గుడి కూడా అంతే ముఖ్యం కాబట్టి ఒక మంచి టెంపుల్ని కట్టిస్తానని హామీ ఇచ్చానన్న. అదేవిధంగా సో మోకిల తాండలో డ్రైనేజ్ సమస్య ప్రస్తుతానికి చిన్న చేపించినాను. సో పాత డ్రైనేజ్ కాకుండా కొత్త డ్రైనేజ్లు అన్నీ కూడా నిర్మిస్తాను. దాంతోపాటు ఏదైతే మిషన్ భగీరథ వాటరు ప్లస్ గ్రామ పంచాయతీ నుంచి కూడా వాటరు, ఈ 2 ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా చూస్తున్నాను. అదేవిధంగా మోకిల తాండలో ఏదైతే యూత్ కమ్యూనిటీ హాల్, డాక్రా గ్రూపు, అదే లేడీస్కి అంటే హాస్పిటల్ చిన్నగా, సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను. సో అదేవిధంగా ఏదైతే ఈ చుట్టుపక్కల అంటే మోకిల తాండలో ఏదైతే బంజారా భవన్ అది నిర్మిస్తానన్న. దాంతోపాటు సో మోకిల తాండని ఒక మంచి ఈ చుట్టుపక్కల ఒక ఆదర్శ గ్రామంగా నిర్మిస్తాను.
సో అన్న ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల్లో బాగా డెవలప్మెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. అయితే మామ నువ్వు మాట్లాడుతాను మరి ముందు ఇక మీ రాజకీయ ప్రశ్న వెళ్ళముడబోతుందన్నా అంటే అన్న ఏ రేంజ్లో చూడగలుగుతాం ఇక్కడ అన్న దాన్ని ప్రజలు గుర్తించాలన్న. మనం చేసే పనులు కానీ దానిపైన డిపెండ్ ఉంటుంది. అంటే పదవి అనేది మనం ఆశించకూడదు. ఆ పదవి అనేది ప్రజలు పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. సో దాన్ని ప్రజలు గుర్తిస్తే ప్రజలు మనం చేసే పనులపైన ఏ పోస్ట్ ఇచ్చినా మనము దానికి దానికి తెలిసి ఉంచాల్సిందే అన్న. కరెక్ట్ మేడం అన్న. నాకు మంచి చల్లగా చేస్తుంది పాలన మనసు నిండేది కడుపు నిండలేదు. మరి పెళ్లి దావత్ ఇస్తావా నాకు బోనాలు దావత్ ఇస్తావా? పెళ్లి అందుకే టైం ఉన్నది. పెళ్లి దావత్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు కానీ బోనాలు దావత్ ఇవ్వగలుగుతున్నా. జర బుక్కలు మంచి జర ఈరోజు ఎక్కడ పండుగ రోజు బోనాలు మొత్తం తెలంగాణ మొత్తం బోనాలు ఈరోజు వాళ్ళే ఉన్నది. తప్పకుండా జర ఒక నంచు నలిసి అంటే జర మళ్ళీ తోబడితే తప్పకుండా మళ్ళీ అప్పటికి వస్తే పెళ్లి పిలుస్తావు తప్పకుండా ఇట్లా రాజకీయంలో మంచి ముందుకెళ్ళాలని కోరుకుంటాను మా రాజన్న తరపు నుండి. సరిపోయిస్తాను.